అందరికీ హాయ్ అండి. షాప్ తీసేసామని చెప్పాను కదా, శారదా కాలనీలో. అవి అక్కడ నుంచి తీసుకొచ్చేసి మా సరుకుల షాప్లోనే ఇక్కడ బ్రాడీపేటలో ఉందండి, అక్కడ పెట్టేశాను. బ్యాంగిల్స్, ఈ లేస్లు అవన్నీ చాలా సంచులు అయితే లగేజ్ మొత్తం ఇంట్లో ఉన్నాయి కదా, అవి మొత్తం ముందు రోజు అయితే కొన్ని తీసుకొచ్చి సర్దేశాము ర్యాక్స్లలో. ఒక ర్యాక్ అయితే సరిపోలేదు, సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే కొనుక్కొచ్చాము. 2000 అన్నారు. మేమేమో 1800కి బేరం అంటే తీసుకొని వచ్చాము ఒక ర్యాక్ అయితే. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాము, అందులో పెట్టేశాము. ఈ ఫస్ట్లో అయితే లైనింగ్లు, శారీ పెట్టికోట్స్, ఫాల్స్, థ్రెడ్స్ అన్నీ అవి పెట్టుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా నైటీ పెట్టికోట్స్, చున్నీలు అవి పెట్టాము. తర్వాత నా మిషన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. నా మిషన్ వచ్చేసి ఉషా మిషన్ అండి, స్టిచ్ క్వీన్. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. శారీ ఫాల్స్ అవి జిగ్జాగు అవి చేయటానికి పనికొస్తుంది. మామూలుగా నార్మల్ కుట్టు కూడా, బ్లౌజులు అవి కుట్టుకోవటానికి కూడా పనికొస్తుందండి. 2 విధాలుగా వస్తుంది. ప్లస్ దీనికి స్టాండ్ కూడా వచ్చింది, మిగతా వాటికైతే స్టాండ్ లేదు. ఇవి 2 విధాలుగా పనిచేస్తుంది, ప్లస్ స్టాండ్ కూడా ఉంది. తీసుకున్నాను. దీనికి వచ్చేసి 17,500 పడిందండి రేటు. ఈ మిగతా వచ్చేసి ఒక సైడ్ అంతా ఫ్యాన్సీవి అండ్ ఇటు సైడ్ అంతా ఏమో సరుకులు పెట్టుకున్నామండి. ఇటు సైడ్ మొత్తం అవి ఉంటాయి, అటు సైడ్ అంతా ఫ్యాన్సీ క్లాత్ ఐటమ్స్ అవి ఉంటాయి, బ్యాంగిల్స్ అవి ఉంటాయి. ఇటు సైడ్ సరుకులు చూడండి ఒకసారి. అలా అయితే సర్దుకున్నాము. షాప్ కొంచెం చిన్నగానే ఉంటుంది, ఉన్న ప్లేస్నే మనం అడ్జస్ట్ చేసుకొని మనకు తగ్గట్టుగా పెట్టుకోవాలి కదా. సో అలా అయితే సర్దుకున్నాం మేము. షాపు వెడల్పు వచ్చేసి నేను శారదాకాలంలో తీసుకున్న దానికన్నా ఈ షాప్ అయితే కొంచెం వెడల్పు తక్కువ అండి. ఆ షాప్ కన్నా ఈ షాప్ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. సో ర్యాక్స్ స్ట్రైట్గా ఇలాగా పెట్టుకోవటానికి అయితే ఈజీగా బాగుంది. ఒక సైడ్ అవి, ఒక సైడ్ ఇవి బస్తాలు అవి ఉన్నాయి, మధ్యలో కొన్ని పెట్టుకున్నాము. ఇలాగా తిరగటానికి ఉండాలి కదా, ఇటు పక్క కొన్ని బస్తాలు అవి పెట్టుకున్నాము, మధ్యలో తిరగటానికి ప్లేస్ పెట్టుకున్నాము. చివర వచ్చేసి నేను మిషన్ అయితే పెట్టుకున్నాను, చూసారు కదా. ఇలా అయితే షాపు సర్దేసుకున్నామండి. ఈ షాప్లో ఉన్నది కౌంటర్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, తిరగటానికి వీలుగా ఉంటుంది. అది తీసేసాము. నేను ఫ్యాన్సీ షాప్లో ఉన్న మేము చేయించుకున్న కౌంటర్ అయితే తెచ్చిపెట్టాము. అయితే ఇక్కడ వచ్చేసి లోపల బయటికి తిరగటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ప్లేస్ చాలా కొంచెం తక్కువ వచ్చింది, ఈ కౌంటర్ కొంచెం పెద్దది. అందుకని చెప్పేసి అంటే ఆ షాప్కి సెట్ అయ్యేలాగా మేము కౌంటర్ చేయించుకున్నాము. ఇది కొంచెం చిన్నది కదా, అలా అని చెప్పేసి ఇక్కడ కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. మా పిల్లలు వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదా, తిరగటానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. షాప్ వచ్చేసి ఇలా అయితే సర్దేసుకున్నాము. మా షాప్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా వీలుంటే సజెషన్ కూడా ఇవ్వండి, ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి, ఇలాగా అలాగని ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చిన్నపిల్లల ఐటమ్స్, చిన్నపిల్లల బ్యాగ్స్ అవి బయట పెట్టుకున్నామండి. ప్లేస్ అంతగా లేదు లోపల. బయట పెట్టుకుంటే కూడా డిస్ప్లేలో పెట్టినట్టు ఉంటుంది కదా. ఒక స్కూల్ ఉందండి ఇక్కడ, స్కూల్ పిల్లలు తిరుగుతుంటారు, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు. సో అలా బయట పెట్టుకుంటే వాళ్ళకి కనిపిస్తే కూడా తీసుకుంటారు కదా, అందుకని చెప్పి ఇవైతే నేను బయట పెట్టేశాను. చిన్నపిల్లల బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్, ఫ్లక్కర్స్ అలాంటివి కొన్ని ఉంటే బయట పెట్టాను. చూస్తారు కదా, పిల్లలు తీసుకుంటారని పెట్టుకున్నాను. బయట వచ్చేసి ఇవన్నీ చాక్లెట్ డబ్బాలు అవన్నీ ఇదివరకు ఉన్న కౌంటర్ మీద ఉండేయండి. ఈ కౌంటర్ వచ్చాక నేను అవి తీసేసి ఇటు బయట స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాము. అన్నీ ఉంటాయండి, ఎగ్స్, కొబ్బరికాయలు, చీపుర్లు, మాపులు, వైపర్లు అన్నీ ఉంటాయి.
పిల్లలకి సంబంధించినవి, పెద్దవాళ్ళవి అన్నీ ఉంటాయి. ఫ్యాన్సీ ఐటెమ్స్ అండ్ సరుకులు ఉంటాయి. కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ అన్నీ ఉంటాయండి. వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఫ్రిడ్జ్ అయితే లోపల ఉండేది ఇదివరకు. బయట పెట్టడానికి వీలు పడదేమో అని అనుకున్నాము. కానీ బయట అయితే సెట్ అయింది. ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లము అన్నీ ఉంటాయండి. ఎండుమిరపకాయలు అన్నీ ఉంటాయి. బయట పిల్లలు తాగటానికి, వచ్చిపోయే పిల్లలు తాగటానికని వీలుగా వాటర్ క్యాన్ అయితే బయట పెట్టాము. ఇంకా ఓవరాల్గా షాప్ అయితే ఇదండి. షాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తంగా షాప్ అయితే ఇదండి. బ్రాడీపేట 6/14 అండి. 6/14 కాదండి, 4/16 ఏదో ఉంది.